అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అమలమ్మ అండి. ఏం చేస్తుంటావు అమ్మ? మా వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం చేసుకుంటాం. ఏ ఏరియా మీది? మా చబ్బవరం మండలం. చబ్బవరం మండలం. ఏంటి మరి నెల రోజులు ఎలక్షన్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేదంటే జగన్ గారు గెలుస్తారంటారు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఏమ్మా ఎందుకని అసలు? ఎందుకంటే కొన్ని పనులు మంచి చేశాడు ఇంత ముందు. మా రత పిల్లలకి కూడా ఇంత ముందు కంపెనీలు అయి పెడతామన్నాడు. ఉద్యోగాలు ఏమో జగన్ ఇస్తానన్నాడు, ఏది ఇయ్యలేదు. పిల్లలు చదువుకున్న పిల్లలేమో టిఫిన్ కోట్లో పని చేస్తున్నారు ఉద్యోగాలు లేక. మరి అన్ని ఐదు రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. పింఛను ఒకటే ఇస్తాడు జగన్ మాకు, పింఛను తప్ప ఏం లేదు. చంద్రబాబు గెలిస్తే 4 ఏళ్ళు ఇస్తానంటున్నారు. ఇస్తాడు. గెలుస్తారంటారు ఆయన? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఈ ప్రాంతం డెవలప్ అయిందా ఈయన వచ్చిన తర్వాత? జగన్ గారు వచ్చాక? జగన్ గారు వచ్చిన తర్వాత మాకేం డెవలప్ లేదు. కొండ మా భూములు తీసేసుకొని ఎక్కడెక్కడ ఉన్నోళ్ళకో ఇల్లులు ఇచ్చినాడు. ఆ ఉన్నూరులోకి లేవు ఇల్లులు, ఎక్కడెక్కడ ఉన్నోళ్ళకో ఇచ్చినాడు ఇల్లులు. ఆ జగన్ అదే ఇల్లు కడతా అంటే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళకి ఇచ్చినాడు, కానీ ఉన్నూరు వాళ్ళకి లేదు. మరి పథకాలు ఇస్తున్నారంటున్నాడు కదమ్మా? ఏం పథకాలు ఇస్తాడు? ఏటీ పథకాలు? ఎందుకు పనికి వచ్చిన పథకాలు అవి? ఏ 18 సంవత్సరాలలో కాలు చేయి చల్ల ఉన్న వాళ్ళకి ఎందుకు డబ్బు? లేని పని రుణాలు తేడం ఏంటి, ఇలా పెంచడం ఏంటి? అంతేనా? శుభ్రంగా శుభ్రంగా చేసుకుని ఎందుకయ్యారు జగన్మోహన్ రెడ్డికి? అతని పరిపాలన బాగలేదు ఇప్పుడు మటుకి. కాదని లేదు, ఇస్తాను పింఛన్ ఇస్తాను అన్ని చేస్తాను, కాదని లేదు, ఇస్తాను రైటే. శుభ్రంగా ఏదో రకం చేయలేదు. ఎందుకు నేను పని ఎన్ని ఎట్టిడు, నేను పని ఎట్టిసి అలా అడిగిచ్చి ఇడికిచ్చి ఇలాగ ఉన్నాయన్నమాట. ఉన్నాం ఇలాగా. అప్పులు చేశారు, 1,000 కోట్లు చేశాడట అప్పులు. 1,000 కోట్లు చేస్తే ఇప్పుడు మనమంతా చేస్తాడు. మళ్ళీ నేనే వస్తానా అని అంటాడు. కానీ రేట్లు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? ఏటన్నా కెంచిపప్పు 200. మా రేటమ్మా బంగారం ఏమో 1,00,000, తులం బంగారం 1,00,000. మానాడు ఏడు కొనుక్కుంటాం. ఓలో డబ్బున్న వాళ్ళు కొంటారు, ఓలో పెద్ద బోగరి వాళ్ళు కొంటారు. కానీ మానాటలు ఏడు కొంత పొద్దున్న వచ్చినాం. గంజినేడు కొడుకునేడు. కాయగూరలకి అయితే చౌక. ఇక్కడ కాయగూరలు చౌక. ఆ పిండి రేటు పెరిగిపోయింది. మనుషులు కూల్ రేటు పెరిగిపోయింది. ఏడు కడుతుంది. రైతులకు ఏం కట్టలేదు. అందుకని వ్యవసాయం మానేస్తాను రైతులు కూడాను. కేటలేదు. కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి? కరెంటు బిల్లు ఎక్కువే, చాలా ఎక్కువ. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత వచ్చేవి? అప్పుడు తక్కువ వచ్చేది, ఇప్పుడు ఎక్కువ. నేను అన్నం కాదు, ఎవరినైనా అడగండి ఎలా వస్తుందో చెప్పండి. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మరి ఇక్కడ మీ ప్రాంతంలో ఎంపీగా శ్రీభరత్ గారి నుంచి ఉన్నారు, టీడీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి. వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారి నుంచి ఉంటున్నారు. ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడ మాకు తెలుగుదేశం నిలబడట్లేదు. గలాసి వీడు వాళ్ళమ్మ పంతకాల రమేష్ బాబు నిలబడ్డ సబ్బారం మండలం. అతనికే ఇస్తాం. తెలుగుదేశం నుంచి మనం మారినాం, అతనికి ఇద్దాం గెలిపిందామని. తెలుగుదేశం పోటీ చేయలేదు, అతనికే ఇస్తాం ఓటు. రెండో ఓటు పోటీ చేస్తుంది కదా ఎంపీ, కానీ అతను ఎంపీకే ఇస్తాం. తెలుగుదేశం చేస్తారా? రెండు తెలుగుదేశానికే ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరిగినా మాకు ఇంత ముందు మేలు జరిగింది. మా ఊరు చబ్బవరం మండలం, గొల్లపాలెం చివారి, ఓ తమ్మిపాలెం. ఎవరికైనా బాగోలేకపోతే ఉలిసిగట్టి ఇది పోయేవారు. అలాగే మా తెలుగుదేశం వచ్చి రోడ్లు వేసినారు, నైట్లు వేసినారు. మా ఊళ్ళోకి రైతు బజార్ బస్సు వేసినారు. అన్నీ సదుపాయాలు వచ్చాయి. కానీ యజమానం మాకు ఉంది అంతే. గెలుస్తారు అయితే. గెలుస్తారు. మీ పేరు? నా పేరు ఇస్తామయ్య. ఏం చేస్తుంటారన్న? ఆటో డ్రైవర్. ఏ ఏరియా మీది? నాది ఇక్కడ గణేశనగరం. అన్న, జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల నుంచి చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఎవరిది బాగా నచ్చింది మీకు అసలు పరిపాలన? జగన్ గారి పరిపాలన బాగుంది. అలాగంటే మాకు 10,000 ఆటోలకి, వీళ్ళకేమో 15,000, అలాగే 20,000 అలా ఇచ్చేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ముంచారు ఆయన. కానీ రాష్ట్రాన్ని అప్పులు ముంచారు ఆయన. ఎలా ముంచారంటే రేపు పొద్దున్న ఏ నాయకుడు తీసారే అప్పులు తీసుకోలేకుండా అలా చేశారన్నమాట ఆయన. అదే రుసుకొండలోనూ యాక్చువల్లీ మనం అందరూ వెళ్ళేవారు చూసుకునేవాళ్ళు. కానీ మన మహానాయకుడు వెళ్ళి అక్కడ ఆయన యాక్చువల్లీ వచ్చేసాను కూడా ఆయన సీఎం అయిపోతలేదా మనకు పక్క 500 కోట్లు ఉంది ఇక్కడ రుసుకొండ. 500 కోట్లు ఎవరిదండి డబ్బు? అది ఎవరి డబ్బు? అది 500 కోట్లు బొక్క అక్కడ మనకి రాష్ట్రానికి. ఇక్కడ దెబ్బతారండి, ఇక్కడ దెబ్బతింది, ఇక్కడ దెబ్బతింది. ఒకే రాయండి, రాయి ఒకటే. ఇక్కడ దెబ్బతింది, ఆ పక్క దెబ్బతింది, ఇక్కడ దెబ్బతింది. ఒక రాయికి 5 దెబ్బ తగిలితే
నాకే తెలియదు బాబు. ముఖ్యంగా మీ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు నిలబడ్డారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు. ఎవరు గెలుస్తారండి? నేను ఒక మాట చెప్తున్నాండి, మీరు కోపడదు, సరిపడదు, మీరు కుర్రలు కదా, మీరు యూత్ కదా, మీరు సాధించండి. ఎవరికి ఓడితే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి ఏం చేస్తే ఏం చేస్తారు. ఒకటి కంపెనీలు రావాలా, ఒక కంపెనీ వచ్చిందండి, ఒక కంపెనీ వచ్చిందా రాలేదు. మొత్తం బందరం నుంచి మనకు అది పోయింది. కోర్టు ఆమెసాడు ఆకనం అంతే పని చేయలేదు. నెక్స్ట్ టీవీ బాగుంటుంది. నా ఓపెన్ అంటే టీవీ బాగుంటుంది. మీ పేరు? దాడి శ్రీనండి. ఏం చేస్తుంటారన్న? డ్రైవర్ అండి. ఏ ఏరియా అన్న మీది? మల్కాపురం. అంటే నెల రోజుల్లోని ఎలక్షన్ ఉంది కదా మన రాష్ట్రానికి సంబంధించి. సరే, ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న? చంద్రబాబు ఎందుకని అసలు బాగా చేస్తారండి. మరి 5 ఏళ్ళు జగన్ గారు ఏం అభివృద్ధి చేయలేదు మీ ప్రాంతం? ఆటో డ్రైవర్కి 10,000 అంటే ఇచ్చాడు. మందుకి 90 రూపాయల నుంచి 150 రూపాయలు చేస్తారు. అది ఏమొచ్చి 50 రూపాయలు నెలకి ఎక్కువ, నెలకి 20,000 అయితే 10,000 వాళ్ళు తీసుకున్నారు, 10,000 మాకు ఇస్తున్నారు. అంతే. అంటే పథకాలు ఇస్తున్నారంటున్నారు కదా? పథకాలు ఎవరికి ఇస్తున్నారు? ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు. అవును. మరి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారు ఈ ప్రాంతానికి? అందరికీ నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి. ఆటో డ్రైవర్లు కూడా అంతమంది ట్యాక్స్ తీస్తారు. ఇప్పుడే వచ్చి జగన్ వచ్చిన తర్వాత మందు 90 రూపాయలు ఎంత చేస్తారు, మళ్ళీ 50 రూపాయలు పెంచారు. నెలకి సంవత్సరానికి 20,000 అవుతుంది. 10,000 వాళ్ళకి 10,000 మాకు ఇలా చేస్తారు. ఆటో డ్రైవర్కి ఏం చేయట్లేదు. మరి ఇప్పుడు మీ విశాఖపట్నం ఎంపీ పరిధిగా ఎంపీగా శ్రీభరత్ గారు నుంచి ఉంటా ఉన్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? భరత్ గారు గెలుస్తారండి. అంటే గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తాడు ఆయన? బాగా చేస్తారండి. వాళ్ళ తాతగారి నుంచి బాగా చేసుకొచ్చారు. ఈ గీతం కాలేజ్ పెట్టారు, అన్ని సేవల కార్యక్రమం చేస్తున్నారు. అంత రాజశేఖర రెడ్డి మీ భార్య గారు అక్కడ ఓడిపోయారు. మరి ఆ ఝాన్సీ విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ ఎలా గెలిచి వస్తారు? ఎవరు వేయరు కదా. భరత్ గారు ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి, ఈ 2 అంశాల మీద పార్లమెంట్లో మాట్లాడగలరా భరత్ గారు? మాట్లాడతాండి. రామ్మోహన్ రావు గారు ఇప్పటికే మాట్లాడుతున్నారు కదా. అవును, ఖచ్చితంగా బలం చేయకూడదు. విజయం కంపల్సరీ 100%. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? తిరిగిలేదండి. 100% ఓట్లు షేర్ అవుతాయి అంటారు అసలు? బోల్డ్ అవుతాయండి. జగన్కి 25, 150 టీడీపీకి, కూటమికి 150 వస్తాయి. 100%. థ్యాంక్ యూ. ఓకే సార్. పేరు? పద్మ. ఏం చేస్తుంటారమ్మా? ఎక్కడమ్మా మీ ఏరియా? గాజువాక. ఏంటమ్మా నెల రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎవరికి వేస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గెలుస్తాను. ఏమ్మా ఎందుకని? ఆ బాబు ఉన్నప్పుడు బాగుంది ఇదంతా. ఆడపిల్లల తల్లులు తులం బంగారం 1,00,000 రూపాయలు అయ్యింది. 5 తులాలు ఎట్టు 10 తులాలు ఎట్టు అంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు. ఎక్కడ కొనేట్టుకెళ్ళం పువ్వుల రెక్కలు అమ్ముకొని మా ఆయన సిమెంట్ పంచారు. కోటా బియ్యం ఎత్తున్నాడు, బండి ఎట్టాడు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కోటాకి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు. ఇప్పుడు 5 నెలలు అయ్యింది ఇడిపించుకొని. ఎత్తినాలా పొట్టుబడి బియ్యం కొనుక్కోవాలంటే కేజీ 70 రూపాయలు. పొట్టుబడి బియ్యం కొనుక్కొని తిని కానీ బియ్యం మాకు దొరుకుతూ వండుకొని తింటాం కదా, దొరకలేదు. 3 నెలలు అయింది నాకు కోటా ఇచ్చి. బజార్లోకి వచ్చేస్తాను, పిల్లలు స్కూల్కి పోతారు. ఎప్పుడు 3 నెలలు కోటా లేదు, ఏమీ లేదు. అదే అయితే కోటాకి వెళ్ళి ఇడిపించి తెచ్చుకుంది అంతే. అది అంటే పథకాలు ఇస్తా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి? ఏది లేదు. మా పిల్లలు చదువుకున్నప్పుడు ఒక్కట్లేదు. పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేశాను నేను. మా పిల్లలు చదువుకున్నాడు ఒక్క పథకం లేదు, మాకు ఒక్క పథకం రాలేదు. మాది రేకులిల్లు. రేకులిల్లు, రేకుల సెట్లో ఓ పథకం లేదు, లోను లేదు. మరి అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు కదా, మరి మీకు మాకు ఇవ్వలేదు. మాకు లేదు. ఎలా ఉన్నాయమ్మా రేట్లు ఇప్పుడు? చాలా తెలుసా, అన్నీ పువ్వులు కూడా ఏమీ లేవు. 350 కేజీ రేట్ అమ్ముకోవాలి. అంటే కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? పొద్దున్న తిరగడం, సాయంత్రం వెళ్ళి లైట్ వేసుకుంది, దానికి 500, 600. గతంలో ఎంత వచ్చి? 150 రూపాయలు, 130 రూపాయలు, 180 రూపాయలు వచ్చి ఇప్పుడు 500, 600. అది. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు కమల. ఏం చేస్తుంటారమ్మా? వ్యాపారమే చేస్తాను. ఏరియా అమ్మ మీది? సంజీపురికోండి. ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి పోటీ? ఈసారి ఓటు వేస్తే ఎవరికి మంచిది అంటావా? చంద్రబాబు నాయుడుకి వేస్తే బాగుంటుంది అంటున్నారు అందరూ. ఏమ్మా ఎందుకని? ఎందుకంటే చాలా మంచిది అంటారు. అన్ని సవగ్గేస్తారంట కదా. జగన్ వచ్చే కాంచి అన్ని రేట్లు అయిపోయిందంట కదా. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది కదా అనుకుని అంటున్నారు. అంతే ఆశ ఇంకేంటి కదా. 43 సంవత్సరాలు వచ్చేసింది నాకు, కానీ నాకు ఏదో రాస్తారు కదా, అది రాయమంటే రాలేదు ఆ అబ్బాయి. కొన్ని దేవుడిదలా చంద్రబాబు నాయుడు వచ్చిన సరే రాస్తే మాకు అదే చాలు ఇస్తారంటున్నారు కదా. మా చంద్రబాబు నాయుడు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో నెలకి 15 అమలు ఇస్తారంట కదా. ఫోన్లో దేవుడి దేవుళ్ళకి గెలిస్తే అదే మంచిది చాలు.
అన్ని రేట్లు తక్కువ అవుతుంది, బాగానే ఉంటుంది కూడాను. ఏమో రేట్లు ఏమేమి ఉన్నాయి అసలు పెరిగిపోయి? ఏక మరి నాకైతే తెలియదు. మా అమ్మాయి చేసుకుంటుంది సమస్తం అంతా, నాకైతే తెలియదు. నేను వచ్చేసి అమ్మడం, వ్యాపారం చేయడం, ఇంటికి వెళ్ళడం అంతవరకు నాకు అసలు తెలియదు అనమాట. అంతే. ఎలా ఉందమ్మా బిజినెస్ పరంగా మీకు? అలాగే ఏటి ఎలా బిజినెస్ అన్ని రేట్లు అయిపోయి, బేరాలు లేవు, వ్యాపారాలు లేవు, వ్యాపారస్తులు ఎక్కువ అయిపోయారు. ఎలాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మళ్ళాంటి పేదవాళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తే గెలిచేసి బాగుంటుంది అంతే. గతంలో చంద్రబాబు నాయుడు పాలన చూశారు, 5 సంవత్సరాలు జగన్ గారి పాలన చూశారు కదా, అసలు ఎలా అనిపించింది మీకు? చాలా ఘోరంగా కనిపిస్తుంది. అందుకే అదే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది కదా అంటున్నారు. ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు కానీ, ఆర్టీసీ ఛార్జీ? చాలా స్టాప్గా ఉంటుంది, గోల్డ్ రేట్లుగా ఉంటుంది. అందుకే అంటున్నాను, అందరూ అంటున్నారు చంద్రబాబు నాయుడు మంచిది, చంద్రబాబు నాయుడు మంచిది అని అంటున్నారు. అంతే, అదే వస్తేనే బాగుంటుంది అంటున్నారు. అంతే. సరే, న్యాయం చేస్తారంటారు? న్యాయం చేస్తాడు. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటున్నారు, అలాగే ఆర్టీసీ ఫ్రీగా ఇస్తారంటా ఉన్నారు. మాకు ఇల్లు కూడా లేదు, ఇల్లు ఇచ్చినా బాగుంటుంది, ఇల్లు ఇచ్చినా గ్యాస్ ఇచ్చినా అన్ని ఇచ్చినా మంచిదే అలాగంటున్నారు, కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. మరి ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చారు? ఏది తర్వాత మధ్యన ఉంటారు కదా, ఇళ్ళంటికి వస్తారు వాళ్ళు, మా ఏరియాకి వచ్చారు కానీ మాకేంటి కూడా మేలు చేయలేదు ఆ అబ్బాయి. మరి సచివాలయం అప్లై చేసుకోమన్నారు కదా ఇళ్ల స్థలాల కోసం, చేశారు? చేశారు అంటే చేసాం కానీ అవ్వలేదు. అవ్వకపోతే ఇంక మేమేం చేస్తాము? ఎంత వస్తుంది మీ కరెంటు బిల్లు? వస్తుంది 600, 700, 800 వచ్చేస్తుంది కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు మాకు కొండపైన కదా, ఫ్రీయే కదా మాకు ఇప్పుడు కరెంటు బిల్లు రావట్లే, ఫ్రీయే. గతం నుంచి కూడా ఫ్రీయేనా? కాదు, మొన్న 2 సంవత్సరాల కానీ ఫ్రీయే, దేవుడి దేవల పర్వాలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే న్యాయం జరుగుతుంది అంటారు? న్యాయం జరుగుతుంది,